తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో భారతీయులకు వెన్నులో వణుకుపుడుతుందని చెప్పుకోవచ్చు. అక్రమ వలసదారులకు సంబంధించిన నిర్ణయాలలో సరే భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడా అక్రమ వలసలు అనేటివి ఎప్పుడు కూడా మంచివి కావు అనేటువంటి పాజిటివ్ సంకేతాలు మన నుంచి కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పుట్టినటువంటి జన్మతా వచ్చే పౌరసత్వం మీద కొంత వివాదం జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ వేస్తున్నటువంటి ట్రంప్ తాజాగా మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సుంకాలకు సంబంధించిన అంశం పైన కూడా ఎలాగూ భారత్ను కూడా వదిలేదు లేదని క్లియర్ కట్గా డైరెక్ట్గా భారత్ను కూడా హెచ్చరిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వార్త ఒకసారి చూద్దాం. భారత్పై సుంకాలు విధిస్తాం, చైనా సహా ఇతర దేశాలపై కూడా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. దోస్తీయే బిజినెస్సే అన్నట్టు ట్రంప్ వ్యవహార శైలి ఉంది. నిన్నగాక మొన్న ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి ట్రంప్తో మాట్లాడినా కూడా ట్రంప్కి మోదీకి మంచి స్నేహపూర్వకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ ట్రంప్ నాకేదనిపిస్తే అది చేస్తా అనేటువంటి ఒక మొండి వైఖరితోనే ఉంటారన్న దానికి మరొక నిదర్శనమే ఇది. మోడీ నాకు దోస్త్ అయినా కూడా నాదే అన్నటువంటి బిహేవియర్తో ట్రంప్ ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. ఈ రకమైనటువంటి ముందుకు వెళ్తే ఈ రకంగా ఇంకా ముందు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో చూడాలి. ఆయా దేశాలతో అగ్రరాజ్యానికి నష్టం జరుగుతుందన్న అమెరికా అధ్యక్షుడు. సో అమెరికన్లకు ఆదాయ పన్ను రద్దు, అండర్లైన్ చేసుకోండి, ఇది అమెరికన్లకు ఆదాయ పన్ను రద్దు. ఈ నిర్ణయం తీసుకుంటే అమెరికాకు ఆర్థికంగా ఎంత డ్యామేజ్ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. అమెరికన్లందరికీ కూడా ఆదాయ పన్ను కనుక రద్దు చేస్తే దాంట్లో వచ్చేటువంటి వ్యత్యాసంగా ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని అంతా కూడా ఇతర దాని మీద రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి నష్టాన్ని అన్నింటుకోండి. అందుకనే ఈ భారీగా సుంకాలు పెంచేటువంటి పరిణామం. రిపబ్లికన్ సభ్యుల సదస్సులో వెల్లడి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపైన సుంకాల బాంబు పేల్చారు. ముఖ్యంగా అగ్రరాజ్యంతో బలమైన వాణిజ్య బంధాన్ని కొనసాగిస్తున్న భారత్ పైన భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలపైన భారీగా సుంకాలు విధించనున్నట్టుగా ట్రంప్ తెలిపారు. ఆయా దేశాలు పౌరులతో మనకు చాలా నష్టం జరుగుతుంది, అదే సమయంలో ఆ దేశాలు బాగుపడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. దేశంలోని సంపద వచ్చేందుకు ఆయా దేశాలపైన భారీగా సుంకాలు విధించాల్సిందేనని ఉద్ఘాటించారు. ఇతర దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి, చైనా సుంకాల రారాజు, ఈ జాబితాలోనే భారత్, బ్రెజిల్ సహా పలు దేశాలు ఉన్నాయి. ఈ విధానాన్ని ఇక మీదట కొనసాగకుండా చూడాలి, ఎందుకంటే అమెరికాకు అన్ని విధాలా ముందు నిలపాలి, అమెరికా ఫస్ట్ అని నొక్కి చెప్పారు. ఇక అమెరికా ప్రజలపైన ఆదాయ పన్ను భారాన్ని రద్దు చేయాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మన ప్రజలను ధనవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దే వ్యవస్థను పునరుద్ధరించాల్సిన సమయం ఇదే అని ఆయన అన్నారు. విదేశీ పౌరులపైన సుంకాలు, పన్నులు వేయడం ద్వారా అమెరికా తనను తాను సుసంపన్నం చేసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఫ్లోరిడాలో సోమవారం జరిగిన రిపబ్లికన్ సభ్యుల సదస్సులో ట్రంప్ ప్రకటించారు. 1913కు ముందు దేశంలో ఎలాంటి ఆదాయ పన్ను లేదు, కేవలం సుంకాల వ్యవస్థే ఉంది. ఇదే అమెరికాను అత్యంత సుసంపన్న దేశంగా మార్చింది. 1913లో నుంచే ఆదాయ పన్ను ప్రవేశించింది అని ట్రంప్ చెప్పారు. అమెరికాను సుసంపన్నం చేసేందుకు విదేశీ పౌరులపైన పన్నులు విధిస్తామని పేర్కొన్నారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపైన పన్నులు విధించే బదులు మన వారిని సంపన్నం చేసేందుకు విదేశాలపైన పన్నులు, సుంకాలు విధించాలి. ఇలా చేయడమే సరైనది కదా అని వ్యాఖ్యానించారు. సుంకాలు, పన్నుల నుంచి మినహాయింపు కోరుకునే వారు ఇక్కడే ప్రాజెక్టులను పెట్టాలన్నారు. ఇప్పటివరకు ఎప్పుడైతే అందరూ మన దేశం నుంచి కానీ ఇతర దేశాలు అమెరికాకు వెళ్ళి బాగా చదువుకోవాలి, అమెరికాకు వెళ్ళి జాబ్ చేయాలి, అమెరికాకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి, అమెరికాకు వెళ్ళి ఇల్లు కొనుక్కోవాలి, ఇట్లా అనుకున్న వారికి ఈ నిర్ణయం మామూలు షాక్ కాదని చెప్పొచ్చు. తను పూర్తిగా తీసుకున్నటువంటి ట్రంప్ నిర్ణయం ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి ఒరిజినల్ అమెరికన్స్ మినహా మిగతా వారందరిపైన కూడా భారీ ఎత్తున పన్నులు వసూలు చేసి వారి దగ్గర నుంచి సంపాదించిందంతా కూడా పిండి పిప్పి చేసి వెనక్కే విధంగా లాక్కోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ఇప్పుడు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్లను ఆర్థికంగా నిలబెట్టగలగడం, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరి దగ్గర నుంచి శ్రమను తీసుకొని మరలా ఆ శ్రమకు తగ్గ ఒకవైపు నైపుణ్యాభివృద్ధి కోసం ఇతర దేశాల నుంచి వచ్చే వారందరూ కూడా మా గేట్లు తెరిచే ఉంటాయి, అందరి యొక్క భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి జరుగుతుంది. ఇతరుల యొక్క నైపుణ్యాలు అనేటివి చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల అవసరం మాకు చాలా ఉంది మా కంపెనీలకు అభివృద్ధికి అని చెప్తూనే ఆ నైపుణ్యాలకు ఇచ్చేటువంటి వేతన నుంచి భారీ ఎత్తున కోతలు కొట్టి ఆ డబ్బు నుంచి వెనక్కి లాక్కునేటువంటి ప్రయత్నం ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు. దీంతో ఇక నుంచి ఎవరైతే
ఇక్కడ నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ అమెరికాకు వెళ్ళి బాగా సంపాదించుకోవచ్చు, అమెరికాలో ఎక్కువగా డబ్బులు వస్తాయి జాబులు చేస్తే కానీ, లేకుంటే ఇతరత్ర ఏదైనా పనులు చేస్తే అనుకున్న వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. సంపాదించిన దాంట్లో కూడా మొత్తం ఎక్కువగా పన్ను రూపంలో వెనక్కి గుంజుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ చేయబోతున్నారు. కాబట్టి మరి అలా చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ చదువుకొని లేకుంటే అక్కడ జాబులు చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు మరి అక్కడికి ఎలా వెళ్తారు, ఆల్టర్నేట్ చూసుకోరా అనేటువంటి ఆలోచన కూడా మరి ఈ దేశ అధినేత చేశారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతానికి తీసుకున్నటువంటి నిర్ణయంతోనైతే భారీగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు, భారతీయులకు, మనకి ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని మన దేశం పైన సుంకం పెంచడం కూడా మన దేశం పైన ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది టీ కప్లో తుఫాన్ లాంటిది అయినప్పటికీ కూడా కొంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ట్రంప్ దూకుడు వ్యవహార శైలి, మొండి వైఖరితోనైతే ఎక్కువగా భారత్ పైన, ఎందుకంటే భారత్కి అమెరికాకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ భారత్కి అమెరికాకు మధ్య చాలా ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్న ట్రంప్ దానికి మొదటి ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశం భారత్గానే కనిపిస్తుంది. ఇప్పుడు మరొక సుంకాల విధింపు సంబంధించినటువంటి నిర్ణయంతో అయితే మరొక పెద్ద పిడుగు పాటు పడ్డటని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.